Guys, Good evening, sir. running. Yeah, done. So, last చెప్పుకున్న 3 basic classes లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? మ్యూట్ తీసి మాట్లాడండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో సార్. యా చెప్పండి. సార్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ ట్రయల్స్ ఏ అకౌంట్ సార్? నిన్న క్లాస్ విన్నావా? విన్నా సార్. ఏమర్థమైంది లాస్ట్ లో కన్ఫ్యూజన్ ఏంటి చెప్పినప్పుడు? ఇన్కమ్ ఎక్స్పెన్స్ సార్. ఇన్కమ్ ఎక్స్పెండ్ ఏ దాంట్లో ఉంటాయి? పర్సనల్ రియలా నామినల్? నామినల్ సార్. అంతే. ఓకే. బేసిక్ క్లాసెస్ ఎవరైతే నీట్గా చెప్పిన ప్రతి పదం వింటారో 100% వాళ్ళకు సబ్జెక్ట్ వస్తుంది. లాస్ట్ చెప్పిన 3 బేసిక్ క్లాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, ఇవి బేసిక్స్ బాగా స్టాండర్డ్స్ మనం ఉండాలి, గుర్తుపెట్టుకున్నాం. ఓకే డన్. సో టుడే చూడండి, మనము ప్రపంచంలో ఎక్కడున్నా టాలీ సాఫ్ట్వేర్ మనం డౌన్లోడ్ చేసుకొని మన సిస్టంలో ఇన్స్టాలేషన్ చేసుకొని ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది మనకి టుడే చూస్తాం. ఇప్పుడు క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత న్యూ ట్యాబ్ తీసుకోండి. ఓకే డన్. లైక్ మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎవరైతే టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటారో, టాలీ లోకేష్ మెటీరియల్స్ లైక్ టాలీ మెటీరియల్స్, అడ్వాన్స్డ్ ఎక్సెల్, ఎస్ఏపి, ఎఫ్ఐసిఓ, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఇవి 3 మెటీరియల్స్ అమెజాన్లో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకొని 50% వరకు మీరు మెటీరియల్స్ ద్వారా కంటెంట్ని కవర్ చేయొచ్చు. లైక్ అమెజాన్ అండ్ మీషోలో కూడా అవైలబిలిటీలో ఉంటాయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఓకే డన్. న్యూ ట్యాబ్ తీసుకోండి. ఇక్కడ వచ్చేసి టాలీ సొల్యూషన్స్, tallysolutions.com ఈ వెబ్సైట్లోకి ఉండి వెళ్ళిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్లో వెళ్తే టాలీ కంపెనీ లేటెస్ట్ వర్షన్ ఏది రిలీజ్ చేసినా మనకి మార్కెట్లో టాలీ ప్రైమ్ రిలీజ్ 4.0 లేటెస్ట్ వర్షన్ ఇది. ఓకే, సో మీ సిస్టంలో సపోర్ట్స్ విండోస్ 7కి సపోర్ట్ చేస్తుంది, బట్ 32 బిట్ ఉండకూడదు. 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్, 64 బిట్ ప్రాసెసర్ ఉండాలి. అలా అయితేనే యాక్సెప్ట్ చేస్తుంది. విండోస్ 7 కాకుండా 8, 10, 11, ఓకే 19, 21 ఉన్నా పర్వాలేదు. విండోస్ 7 ఉండి 32 బిట్ ఉంటే యాక్సెప్ట్ చేయదు సాఫ్ట్వేర్. 64 బిట్టే ఉండాలి. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేస్తేనే మనకి సో 42.4 MB మనకి సెటప్ ఫైల్ అనేది ఉంటుంది. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రైజింగ్. ఇప్పుడు మీరు ఒరిజినల్ లైసెన్స్ తీసుకోవాలి. సిల్వర్ అంటే లైసెన్స్ 18,000 ప్లస్ 18% ట్యాక్స్ అంటే 3,240 రూపాయలు, అంటే 21,240 రూపాయలు అవుతుంది. సిల్వర్ అంటే ఒక సిస్టంలోనే లైసెన్స్ యూజ్ చేస్తాం. సార్ నాకు ఇది నా బిజినెస్కి సెట్ అవుతుందా లేదా 1 or 2 months చూసుకొని తర్వాత పర్చేజ్ చేస్తాను సార్ అంటే రెంటాలు తీసుకోవచ్చు. 600 ప్లస్ 108 18% ట్యాక్స్ 708 రూపీస్ పే చేసి 1 monthకి రెంటాలు తీసుకోవచ్చు. తర్వాత మల్టీ యూజర్ అంటే గోల్డ్. సో ఇది 5-6 సిస్టమ్స్ అట్ ఏ టైం నెట్వర్కింగ్ ద్వారా కనెక్షన్ ఇవ్వచ్చు. 54,000 ప్లస్ 18% ట్యాక్స్ అంటే 9,720 63,000 దాకా అవుతుంది. ఇది 5-6 సిస్టమ్స్ కనెక్ట్ చేయొచ్చు. దీన్ని రెంటల్ తీసుకోవాలనుకుంటే 18,000 ప్లస్ 18% ట్యాక్స్. ఇలా పే చేసి మనం ఒరిజినల్ సాఫ్ట్వేర్ తీసుకోవచ్చు. నెలలో అన్ని డేట్లు మారుతాయి. ఇప్పుడు మనం చేసేది ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి 1వ తారీఖున, 2వ తారీఖున, 31వ తారీఖున ఆ డేట్లే మారుతాయి. రిమైనింగ్ డేట్లు మారవు. అది మీరు గమనించాలి. ఓకే డన్. ఇప్పుడు సెటప్ ఫైల్ డౌన్లోడ్ అయింది కదా, మీరు డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ విధంగా సెటప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. దీని మీద 2 times ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఎస్ ఆర్ నో అడుగుతుంది. ఎస్ ఇవ్వండి. ఎస్ ఇచ్చిన తర్వాత మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఇలా కాన్ఫిగర్, మోర్ ఆప్షన్స్, ఇన్స్టాల్ అనేసి.
ఆల్రెడీ నా సిస్టంలో ఇన్స్టాలేషన్ అయిపోయింది, మీకు ఇలా వస్తుంది. ఇన్స్టాల్ అని మీరు క్లిక్ చేస్తానే మీకు ఆటోమేటిక్గా డెస్క్టాప్ మీదకి టాలీ స్క్రీన్ వచ్చేస్తుంది. ఈ విధంగా టాలీ స్క్రీన్ డెస్క్టాప్ మీదకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇన్స్టాల్ ఇచ్చిన తర్వాత వాళ్ళ తర్వాత 2 times ప్రెస్ చేయండి, దీని మీద ఓపెన్ అవుతుంది. ఇలా నాకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది, ఎందుకంటే నాది లైసెన్స్ వర్షన్ కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు స్టార్టింగ్లో 4 ఆప్షన్స్ వస్తాయి. స్టార్టింగ్లో మీకు 4 ఆప్షన్స్ వస్తాయి. సో ఫ్రీ ఎడ్యుకేషన్ మోడ్, తర్వాత రియాక్టివేట్ యువర్ లైసెన్స్, యాక్టివేట్ యువర్ లైసెన్స్ అనే 4 ఆప్షన్లు వస్తాయి. ఓకే, నాది లైసెన్స్ కాబట్టి డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత ఏదో ఒకటి ఇలా ఓపెన్ అయిపోతుంది. మీరు ఏం చేయాలి, రైట్ సైడ్లోకి వెళ్ళి షర్ట్ కంపెనీ ఎంట్రీ స్టార్టింగ్ ప్లేస్లో కావాలి, ఈ ప్లేస్లో. ఓకే, మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు డైరెక్ట్గా ఈ ప్లేస్ రాకుండా 4 ఆప్షన్స్ మీకు వస్తాయి. సో జస్ట్ చూపిస్తాను. మీరు టాలీ ఫస్ట్ టైం క్లిక్ చేసిన తర్వాత మ్యూట్లో పెట్టుకుంటే ఎవరో నాయిస్ వస్తుంది. చూడండి, మీరు ఫస్ట్ టైం మీరు సిస్టంలో ఇన్స్టలేషన్ చేసినప్పుడు టాలీ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ 4 ఆప్షన్స్ వస్తాయి. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్, రియాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్, యాక్టివేట్ న్యూ లైసెన్స్ అని ఇలా వస్తాయి. సో కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అంటే మనం ఎడ్యుకేషన్ మోడ్లో ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎడ్యుకేషన్ మోడ్లో ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో డేట్లు మారవు. 1వ తారీఖున, 2వ తారీఖున, 31వ తారీఖున ఆ డేట్లే మారుతాయి. మధ్యలో 1వ తారీఖు లైక్ 4వ తారీఖున, 10వ తారీఖున, 15వ తారీఖున ఆ డేట్లు మారవు. ఎందుకంటే మనం లైసెన్స్లో చేయట్లేదు, ప్రాక్టీస్ ఎడ్యుకేషన్ మోడ్లో చేస్తున్నాం. అదే అనమాట. తర్వాత యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్, మెయిన్ సర్వర్ కడపలో ఉందనుకోండి, మనకి సబ్ బ్రాంచెస్ హైదరాబాద్, బెంగళూరులో ఉన్నాయి. ఐపీ అడ్రస్ ద్వారా నెట్వర్కింగ్ చూసి డేటాని కడపలోనే సేవ్ చేయొచ్చు, ఆ ఫెసిలిటీ కూడా ఉంది. తర్వాత రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్, ఇప్పుడు హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఉంది, బెంగళూరులో సాఫ్ట్వేర్ లేదు, టాలీ లైసెన్స్. హైదరాబాద్లో టాలీ లైసెన్స్ని ఉపయోగించలేదు, అది అక్కడ డీయాక్టివేట్ చేసుకొని మనం బెంగళూరులో ఉన్న కంపెనీలో రీయాక్టివేట్ చేసుకోవచ్చు. ఓల్డ్ లైసెన్స్ని న్యూగా ఆడ మనం మళ్ళీ రీయాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకే, దాన్ని రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటాం. యాక్టివేట్ న్యూ లైసెన్స్ అంటే డైరెక్ట్గా కొత్తది సీరియల్ నెంబర్ వస్తుంది, కంపెనీ టాలీ కంపెనీ నుంచి డైరెక్ట్గా సీరియల్ నెంబర్ వస్తుంది. ఓకే, అది వస్తూనే మనం ఇక్కడ యాక్టివేట్ న్యూ లైసెన్స్ ఇచ్చి లైసెన్స్ యాక్టివేషన్ చేసుకోవచ్చు. నెలలో 30 రోజులు ఉంటే 30 రోజులు డేట్లు మారుతాయి. ఓకే, మీరు ఫస్ట్ టైం మీ సిస్టంలో టాలీ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు టాలీ మీద 2 times క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ ఆప్షన్స్ వస్తాయి. ఎందుకంటే మీరు లైసెన్స్ లేదు కాబట్టి మీకు ఈ ఆప్షన్స్ వస్తుంది. మీరు కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేయాలి, కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్. ఓకే, సో అది నాకేంటంటే నాది లైసెన్స్ కాబట్టి డైరెక్ట్గా ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా వస్తుంది మీకు. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తానే ఈ ప్లేస్లోకి వస్తారు. ఇప్పుడు ఇవన్నీ ఏంటి సార్ అంటే ఇవన్నీ నా ఓల్డ్ కంపెనీలో. నా సిస్టంలో నా డేటా ఎక్కడ సేవ్ అయింది, డి టాలీ ప్రైమ్ డేటాలో ఈ డేటా అంతా సేవ్ అయింది. ఓకే, సో తర్వాత క్రియేట్ కంపెనీ అంటే కొత్తగా క్రియేషన్ చేస్తాం. స్పెసిఫై పాత్ అంటే వేరే సిస్టంలో ఉండే డేటాని మీ సిస్టంలోకి తీసుకొచ్చి ఆ డేటాని ఇక్కడే చూడాలనుకుంటే స్పెసిఫై పాత్ ఇచ్చేసి ఆ డేటా పాత్ని ఇక్కడ ఇచ్చేసామంటే వాళ్ళ డేటా మీ సిస్టంలో చూడవచ్చు, ఆప్షన్ ఉంది. ఆ పాత్ ద్వారా కాకుండా సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, ఎక్కడెక్కడ ఏముందనేది కూడా మొత్తం ఇలా కూడా తీసుకొని రావచ్చు. సో అది మీరు చేయంగా అర్థమవుతుంది.
ఇప్పుడు క్రియేట్ కంపెనీలోకి వెళ్తున్నాం. క్రియేట్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ ఆప్షన్స్, ఇక్కడ మరి మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు ఇవన్నీ ఆప్షన్స్ రావు. ఇక్కడ F12లో నోలో ఉంటాయి ఇవన్నీ. ఫస్ట్ టైం మాత్రమే, మళ్ళీ ఏం ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇలా కొన్ని ఫీచర్స్ మీకు బయట ఉంటాయి. మీరు ఏం చేయాలి, F12కి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ ఎస్, సెకండ్ ఆప్షన్ నోలో ఉన్నవన్నీ, మిగతా ఫీచర్స్ ఎస్ పెట్టారంటే మరికొన్ని ఫీచర్స్ బయటకు వస్తాయి. ఇలా ఫస్ట్ టైం చేసేటప్పుడు. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏముంది ఇక్కడ మనకి, నేహా ట్రేడర్స్. ప్రాబ్లం కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. ఎస్ సార్. యా. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది, నేహా ట్రేడర్స్ అని ఉంది. ఇది అక్కడ నేను క్లిక్ చేస్తున్నా, టైప్ చేస్తున్నాను నేహా ట్రేడర్స్. రియల్ టైంలో కంపెనీ అనేది నీ ఒరిజినల్ కంపెనీ ఒక్కసారే చేసుకుంటావు, మళ్ళా చేసుకోవు. కాబట్టి ఒక్కసారే నీ కంపెనీ అడ్రస్ ఇస్తావు. ఈ కంపెనీ డీటెయిల్స్, నీ మొబైల్ నెంబర్, ఇవన్నీ ఇక్కడ టైప్ చేసుకుంటావు. పిన్ కోడ్, స్టేట్ అడుగుతుంది. మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ తీసుకోండి. ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ నెంబర్, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ట్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి. వెబ్సైట్ అంటే వెబ్సైట్. ఇలా నీ ఒక్కసారి మాత్రం నీ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చుకుంటావు. మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్, ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ప్రజెంట్ ఇప్పుడు 1 ఏప్రిల్ 23 నుంచి 31 3కి ఎండ్ అవుతుంది. అదే నువ్వు 2024లో స్టార్ట్ చేసావు అనుకో, ఏప్రిల్లోనో మేలోనో, అప్పుడు ఏం తీసుకోవాలి, ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ 24 తీసుకోవాలి. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్న సేమ్ డేటే ఉండాలి. సెక్యూరిటీ తర్వాత ఈ టెక్నికల్ పాయింట్స్లో చెప్తాను. ఎంటర్. యాక్సెప్ట్ ఆర్ నో వచ్చినంత వరకు ఇవ్వాలి. ఎంటర్. ఓకే, ఇప్పుడు మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు ఈ ఆప్షన్స్ అన్ని ఎస్లో ఉండవు, ఇవి నోలో ఉంటాయి. ఇలా ఉంటాయి. మీరు ఫస్ట్ టైం మీరు ఏం చేయాలి, బ్యాక్ వెళ్ళి ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెట్టుకుంటే ఆప్షన్స్ అన్ని బయటకు వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం చేసేది సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఎస్ పెట్టాలి, రిమైనింగ్ అని నో పెట్టాలి. ఎన్ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి అంతే. ఎన్ ఎంటర్. ఇక్కడ ఏవైతే మెయిన్ ఫీచర్స్ అవసరం ఉంటాయో అవి మాత్రమే ఇక్కడ ఉంటాయి. ఇంతకుముందు టాలీ ERP అయితే అన్నెసెసరీ ఫీచర్స్ అన్ని ఉండేటివి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఓకే, వన్స్ ఒకసారి సేవ్ చేస్తేనే ఇలా స్టార్టింగ్ పేజ్లోకి వస్తారు. చూడండి, నేహా ట్రేడర్స్, కరెంట్ పీరియడ్, నో వచ్చర్స్. ఇది గేట్వే ఆఫ్ టాలీ. ఇంట్లోకి వెళ్ళడానికి దారి ఎలాగో మనకి టాలీలోకి వచ్చిన తర్వాత ఎంట్రింగ్ ఇలా ఉంటుంది. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే మనకి ఆల్టర్లోకి వెళ్ళి 28 గ్రూప్స్ డిఫాల్ట్గా ఉంటాయి. ఇవన్నీ లెడ్జర్, క్యాష్ అండ్ ప్రాఫిట్, ఇవి రెండు డిఫాల్ట్గా ఉంటాయి. బ్యాక్ రావాలంటే ఎస్కేప్ ఇవ్వండి. తర్వాత ఓచర్ టైప్స్, షో ఇన్యాక్టివ్, 24 ఓచర్ టైప్ కీస్ డిఫాల్ట్గా ఉంటాయి. సో వన్స్ ఒకసారి కంప్లీట్ చేస్తేనే 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. మళ్ళీ గేట్ వ్యాప్. సార్ సార్ స్క్రీన్ పెద్దగా రాదు. రిమైనింగ్ వరకు కనబడుతుందమ్మా? నెట్ ప్రాబ్లం ఉంటుంది, చూసుకో ఒకసారి. ఓకే, లాగౌట్ లాగిన్ అవ్వు. మా రిమైనింగ్ సార్ కొద్దిగా ఏంటి మరి ఫోన్లో వచ్చినట్టు సార్ చిన్నగా. రిమైనింగ్ వాళ్ళకి ఎలా ఉందమ్మా? కొద్దిగా జూమ్ చేయండి సార్, కొద్దిగా స్మార్ట్గా అనిపిస్తుంది. ఏది టాలీ సార్? జూమ్ ఏమైనా నార్మల్గానే ఉంది కదా, అది జూమ్ ఏమైనా సార్ రెగ్యులర్గా ఉన్నట్టు ఉంది. ఓకే, మా రిమైనింగ్ వాళ్ళకి బాగా కనబడుతుందా?
కనిపిస్తుందండి. మీది ఏదో చెక్ చేసి మిగతా వాళ్ళు చెక్ చేసుకోండి. ఓకే, లేదు Yeah. సార్ ల్యాప్టాప్ మొత్తం స్క్రీన్ మొత్తం రాదా సబ్జెక్ట్ చెప్పేది? అది మీరు చూసుకోవాలి. ఇక్కడ ఆప్షన్ లేదు కదా సార్. ఓకే, మిగతా వాళ్ళందరికీ బాగా కనపడుతుంది. ఓకే, అది మీది ఏదో చెక్ చేసుకోండి ఒకసారి. డన్. ఓకే, ఇలా మన కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఈ ప్రాబ్లంలో? ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి మనకి చెప్పండి? క్యాష్ కాకుండా ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? 9 ఉన్నాయి. సో ఆ 9 ఇక్కడ మనం క్రియేట్ చేయాలి. ఫస్ట్ నేను క్రియేట్ లేకి వెళ్తున్నా, క్రియేట్ లెడ్జర్ లేకి వెళ్తున్నా. సో లెడ్జర్ యొక్క బాక్స్ ఇలా ఉంటుంది. ఫస్ట్ ఏముంది? క్యాపిటల్, ఎంటర్ ఎంటర్. ఆ 28 గ్రూప్స్ ఇక్కడికి వస్తాయి. లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి కదా, అవి ఈ ప్లేస్లోకి వస్తాయి. ఇప్పుడు క్యాపిటల్ ఉంది కదా, క్యాపిటల్ గ్రూప్ ఏమొస్తుంది? క్యాపిటల్ సార్. సో క్యాపిటల్కి క్యాపిటల్ గ్రూపే వస్తుంది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్. ఎన్ని లెట్ చేస్తున్నాయి ఇక్కడ? ఒకటే రెండా? 2 సార్. సో 2 ఉన్నాయి. ఓకే, పర్చేజ్కి ఏమొస్తుంది గ్రూపు? పర్చేజ్ ప్రేమ్ కుమార్కి తండ్రి క్రెడిటర్స్. తండ్రి క్రియేటర్స్. వెరీ గుడ్. ఇప్పుడు క్యాపిటల్కి క్యాపిటల్ తీసుకున్నాం చూడండి. ఇప్పుడు ఎక్కడో ఉంది క్యాపిటల్, అది వెతకాలంటే టైం పడుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే సిఏపి అని టైప్ చేస్తానే అది 28 గ్రూప్స్లో ఎక్కడున్నా బయటకు వచ్చేస్తుంది. చూసారా? వచ్చేసింది. సింగిల్గా ఎంటర్ ఇవ్వండి. ఆ రైట్ సైడ్ ఉండేది అక్కడికి వచ్చేస్తుంది అండర్కి. సేవ్ చేయండి. ఇలా యాక్సెప్ట్ ఆర్ నో ఇస్తే అక్కడికి సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏముంది? పర్చేజ్. పర్చేజ్కి ఏం తీసుకోవాలి? ఈ ఎక్కడో పర్చేజ్ ఎక్కడో ఉంది కనిపించట్లేదు, జస్ట్ పియూఆర్ అని టైప్ చేయండి. రైట్ సైడ్లో అది ఎక్కడున్నా 28 నుంచి బయటకు వస్తుంది. పర్చేజ్ అకౌంట్స్. నెక్స్ట్ ఏముంది? ప్రేమ్ కుమార్ ఉంది. సో ప్రేమ్ కుమార్ ఏం తీసుకోవాలి ఇక్కడ? సండ్రీ. క్రెడిటర్స్. సో డౌన్ యారో, మీ సిస్టంలో డౌన్ యారో, ల్యాప్టాప్లో కానీ లేదంటే కీబోర్డ్లో డౌన్ యారో లేదంటే మౌస్తో క్లిక్ చేయండి. సండ్రీ క్రియేటర్స్. రియల్ టైంలో మన బిజినెస్ ఎవరి దగ్గర అయితే పర్చేజ్ చేసిందో వాళ్ళ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి. ఏ ఊరైతే ఆ ఊరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సేవ్. నెక్స్ట్ సేల్స్ టు ప్రియా ట్రేడర్స్. సేల్స్కి ఏ గ్రూప్ తీసుకోవాలి? ప్రియా ట్రేడర్స్కి ఏ గ్రూప్ తీసుకోవాలి? సేల్సే సార్. ప్రియా ట్రేడర్స్, తండ్రి డేటాస్. వెరీ గుడ్. సో సేల్స్కి ఇక్కడ సేల్సే తీసుకోవాలి. నెక్స్ట్ ప్రియా ట్రేడర్స్కి సండ్రీ డెబ్టార్స్ తీసుకోవాలి. రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ ఏది ఉంటే అది తీసుకోవాలి ఇక్కడ. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. క్యాష్ తీసుకోవాలని అవసరం లేదా? క్యాష్ తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. లేదు, డిఫాల్ట్గా ఉంటుంది. ఎస్బీఐ బ్యాంక్ అంటే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. రియల్ టైంలో అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్ కోడ్ అవన్నీ తీసుకోవాలి. బ్రాంచ్ ఎక్కడ ఉంటే అక్కడ. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. వచ్చిన లెడ్జర్లే వస్తే మళ్ళీ చేయకూడదు, ఒకసారి చేయాలి. ఇప్పుడు చెక్ పెయిడ్ టు ప్రేమ్. చెక్ అంటే ఆల్రెడీ ఎస్బీఐ బ్యాంక్, ప్రేమ్ అనేది ఆల్రెడీ పైన చేసినావు, మళ్ళీ అవసరం లేదు. నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ? రెంట్. రెంట్ అంటే ఏం తీసుకోవాలి? అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకో. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రియా. క్యాష్ చేయాలన్నా అవసరం లేదు, ప్రియా ఆల్రెడీ పైన చేసినా అవసరం లేదు. నెక్స్ట్ ఏం చేయాలి? ట్రావెలింగ్ ఎక్స్పెన్స్. ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్, అవసరం లేదు. వేజెస్ చేయాలి. అండర్ ఏం తీసుకోవాలి? వేజెస్కి డైరెక్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. ఇలా ఆ లెడ్జెస్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి.
ఇప్పుడు పొరపాటున అండర్ గ్రూప్స్ తప్పు వేసినాం. ఇప్పుడు కంప్యూటర్ అండర్ ఏం తీసుకోవాలి? కంప్యూటర్కి ఫిక్స్డ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్ తీసుకోవాలి. నేను డైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకొని సేవ్ చేసిన బై మిస్టేక్. ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్. సార్ నేను వచ్చేసి అండ్ లైక్ క్యాపిటల్ తీసుకొని సేవ్ చేశా. ఇప్పుడు మీరు చేసింటే చూడాలన్నా లేదంటే మిస్టేక్ చేసింటే రెక్టిఫికేషన్ చేయాలంటే ఏం చేయాలి? బయటకు వచ్చి ఎస్కేప్ ఇవ్వండి. బ్యాక్ రావాలంటే ఎస్కేప్ 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 గేట్వే ఆఫ్ టాలీలోకి వస్తారు. వచ్చిన తర్వాత ఆల్టర్లోకి వెళ్తే మళ్ళీ లెడ్జర్లోకి వెళ్తే మీరు చేసిండని ఇక్కడ ఉంటాయి. మీరు ఏవైతే మిస్టేక్ చేస్తారో వాటిని ఓపెన్ చేసి ఓకే మార్చుకోవచ్చు. కంప్యూటర్ ఓపెన్ చేశాను, ఫిక్స్డ్ అసెట్ పెట్టాను, మార్చాను, సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫర్నిచర్ ఓపెన్ చేశాను, ఫిక్స్డ్ అసెట్ పెట్టాను, మార్చాను. ఈ విధంగా మనం మార్చవచ్చు. ఓకే, మనం చేసింటని చూడాలంటే ఇక్కడికి వచ్చి చెక్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ కంపెనీ క్రియేషన్ చేసాం. ఫస్ట్ కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత లెడ్జర్లోకి వెళ్ళి ఫస్ట్ ప్రాబ్లంలో ఉండేటన్ని లెడ్జర్స్ అన్ని క్రియేషన్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? అమౌంట్ పోస్టింగ్ చేయాలి. అమౌంట్ పోస్టింగ్ చూడండి, సాఫ్ట్వేర్కి మాన్యువల్కి డిఫరెన్స్ ఏంటంటే ఇదే. మనము సాఫ్ట్వేర్లో అయితే 3 స్టెప్పులు చేయాలి, కానీ మాన్యువల్గా చేయాలంటే సినిమా కనబడుతుంది. సో కానీ సాఫ్ట్వేర్లో ఎంత డెడీజ్ చేశాడో చూడండి. జస్ట్ కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, పోస్టింగ్, అంతే. అంతకు మించి మనం ఆటోమేటిక్గా ట్రయల్ బ్యాలెన్స్ జనరేట్ అవుతుంది, ట్రేడింగ్ అకౌంట్ జనరేట్ అవుతుంది, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ అన్నీ అవే జనరేట్ అవుతాయి. కానీ మాన్యువల్గా చేస్తే సినిమా కనబడుతుంది. ఒక్క చోట మిస్టేక్ పైన స్టార్టింగ్ నుంచి సెర్చ్ చేసుకుంటూ రావాలి, కొన్ని రోజులు పడుతుంది. అందుకే సాఫ్ట్వేర్లను కనిపెట్టేది రకరకాలుగా. ఓకే, సో డన్. ఇప్పుడు ఓచర్లోకి వెళ్దాం. ఓచర్స్ అంటారు చూడండి, మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు ఇలా రాదు, డబుల్ ఎంట్రీ మోడ్ రాదు. మీకు ఎలా ఉంటుంది అంటే చేంజ్ మోడ్లోకి వెళ్తున్నా, సింగిల్ ఎంట్రీ మోడ్లో ఇలా ఉంటుంది. మీరు ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసి ఓచర్లోకి వెళ్ళినప్పుడు ఇలా ఉంటుంది. ఓకే, మీరు ఇలా ఉన్నప్పుడు ఏం చేసుకోవాలా? చేంజ్ మోడ్లోకి వెళ్ళి డబుల్ ఎంట్రీ మోడ్లో పెట్టుకోవాలా. డబుల్ ఎంట్రీ మోడ్లో అప్పుడు ఇక్కడ 2 బై రాదు, డెబిట్ క్రెడిట్ రాదు, 2 బై అని ఉంటుంది. అప్పుడు మళ్ళీ F12లోకి వెళ్ళి ఈ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, యూజ్ సిఆర్డిఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 బై డ్యూరింగ్ ఓచర్ ఎంట్రీ. ఇది యాక్చువల్గా నోలో ఉంటుంది. మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఇలా 2 బై అని ఉంటుంది. ఇలా ఉండకూడదు, మనకి డెబిట్ క్రెడిట్ రావాలి. అప్పుడు ఏం చేయాలి? F12లోకి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టాలి. ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెడితే అప్పుడు 2 బై వెళ్ళిపోయి సిఆర్డిఆర్ వచ్చేస్తుంది. ఇప్పుడు డిఆర్ వచ్చింది చూడు, ఇక్కడ ఇలా సిఆర్డిఆర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా ఫస్ట్ టైం ఇలా చేసుకోవాలంతే, తర్వాత ఆటోమేటిక్గా ఇలాగే ఉండిపోతుంది. ఓకే, ఇప్పుడు క్యాపిటల్ కదా, క్యాపిటల్ అంటే బిజినెస్ ఇన్కమ్ కదా, ఏ కిలో తీసుకోవాలి? F6లో తీసుకో. సో మీకు రైట్ సైడ్లోనే కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, జర్నల్, సేల్స్, పర్చేస్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనకు కావాల్సింది F6 కదా, రిసిప్ట్ తీసుకోవాలి. రిసిప్ట్ని క్లిక్ చేస్తేనే ఇక్కడ చూడండి పైన రిసిప్ట్ అని వచ్చింది. పర్టికులర్స్ కింద ఏముంది? ఇక్కడ సిఆర్ అని ఉంది. మీరు లెడ్జర్స్ క్రియేట్ చేశారు కదా, అవన్నీ ఇక్కడికి వచ్చినాయి చూడండి. ఓకే, మీరు నిన్న 3 క్లాసులు ఏవైతే విన్నారో అవి ఉపయోగపడతాయి. ఇప్పుడు క్యాపిటల్ పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. ఇప్పుడు దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాపిటల్ ఏమవుతుంది, క్యాష్ ఏమవుతుంది? క్యాష్ డెబిట్ సార్, క్యాపిటల్ క్రెడిట్. క్యాష్ డెబిట్, క్యాపిటల్ క్రెడిట్. ఓకే, ఇప్పుడు పర్టికులర్స్ కింద రిసిప్ట్ లో సిఆర్ ఉందా, డిఆర్ ఉందా? సిఆర్ ఉందంటే ఏం తీసుకోవాలి? క్యాపిటల్ క్యాషా? క్యాపిటల్ తీసుకోవాలి. అమౌంట్ ఎంత పెట్టారు ఇక్కడ? 5 lakhs. ఎంటర్. ఒకటి డెబిట్ అయితే ఒకటి క్రెడిట్ అవుతుంది. సో పక్కన ఏం లేదంటే క్యాష్ అనేది తీసుకోవాలి. ఎంటర్. సేవ్. అక్కడికి ఒక బిల్లు ఎంట్రీ పాస్ చేస్తాం రిసిప్ట్లో. చూడు నెంబర్ 2 అని ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్. ఏకి తీసుకోవాలి రైట్ సైడ్లో పర్చేజ్ అంటే F9. సో F9 తీసుకోవాలి. F9 తీసుకున్న తర్వాత ఇక్కడ పార్టీ నేమ్, పర్టికులర్స్, రేట్, అమౌంట్ ఇలా అడుగుతుంది. సర్వీస్ కదా, ఇది ఆడిటర్ మోడ్. ఆడిటర్లు ఇలా చేసుకుంటారు. ఇది కాదు మనకు అనవసరం. పర్చేజ్కు సేల్కు మాత్రం మార్చుకోవాలి, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ ఓచర్ తీసుకోండి. యాజ్ ఓచర్ అప్పుడు డెబిట్ క్రెడిట్ వస్తుంది. ఎంటర్ ఇవ్వండి.
ఎంటర్ ఇవ్వండి, ఇక్కడికి రండి. పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ అంటే దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? పర్చేజ్ డెబిట్ సార్, ప్రేమ్ కుమార్ క్రెడిట్. వెరీ గుడ్. సో మన బిజినెస్ మా సప్లయర్ దగ్గరికి వెళ్ళి పర్చేజ్ చేస్తుంది, అంటే ప్రేమ్ కుమార్ అనేవాడు ఇస్తున్నాడు, మన బిజినెస్కి సరుకు వస్తుంది. చూడండి, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్ 3 అట్ టైం ఉపయోగపడుతున్నాయి, గమనించాలి మీరు. ఇప్పుడు ఇక్కడ పర్చేజ్ కింద పర్టికులర్స్ కింద సిఆర్ ఉందా, డిఆర్ ఉందా? సిఆర్ సార్. సిఆర్ ఉంది. ఏం తీసుకోవాలా, పర్చేజా ప్రేమ్ కుమారా? ప్రేమ్ కుమార్. రిసిప్ట్ డీటెయిల్స్ ఏం అడుగుతుంది, ఎంటర్ ఇచ్చాను. అమౌంట్ ఎంత అండి? 2,50,000. నెక్స్ట్ డెబిట్ ఏం తీసుకోవాలి, పర్చేజ్. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. నెక్స్ట్ సేల్స్ టు ప్రియా ట్రేడర్స్ 3 లక్షలు. ఏకి తీసుకోవాలి, ఏకి తీసుకోవాలి రైట్ సైడ్ లో. F8. సో F8 తీసుకోవాలి. F8 తీసుకున్న తర్వాత ఇలా వస్తుంది. మళ్ళీ ఏం చేయాలి, చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ ఓచర్ తీసుకోవాలి. ఓన్లీ పర్చేజ్ సేల్కి మాత్రం అలాగా. ఓకే, సేల్స్ టు ప్రియా ట్రేడర్స్ అంటే దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? ప్రియా ట్రేడర్స్ డెబిట్ సార్, సేల్స్ క్రెడిట్. వెరీ గుడ్. సో ఇప్పుడు పర్టికులర్స్ కింద ఇక్కడ డెబిట్ ఉందా క్రెడిట్ ఉందా సేల్స్లో? డెబిట్. ఏం తీసుకోవాలి, ప్రియా ట్రేడర్స్. ప్రియా ట్రేడర్స్ తీసుకోవాలి. వెరీ గుడ్. ఎంటర్. నెక్స్ట్ రావాలంటే ఎంటర్ కిందికి వస్తా రావాలి. అమౌంట్ ఎంత పెట్టారు ఇక్కడ, 3 లక్షలు. ఏం తీసుకోవాలి, సేల్స్. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. ఏకి తీసుకోవాలి, F4 కాంట్రా తీసుకోవాలి. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ అంటే ఎస్బీఐ బ్యాంక్ క్యాష్ క్రెడిట్. వెరీ గుడ్. సో పైన సిఆర్ ఉంది కాబట్టి క్యాష్ తీసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా క్యాష్ మన దగ్గర ఎంత ఉంది, 5 లక్షలు ఉంది. 5 లక్షల నుంచి 1,50,000 మనం ఏం చేస్తున్నాం, బ్యాంకులో వేస్తున్నాం. ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ క్యాష్ బ్యాలెన్స్ తగ్గుతుంది, 3,50,000 ఉంది. బ్యాంకులో పెరుగుతుంది 1,00,000. డినామినేషన్స్ కూడా అడుగుతుంది ఇలాగా. నెక్స్ట్ పైన మనం అప్పుగా పర్చేజ్ చేసినాం, ఎంతకి, 2,50,000కి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, నెక్స్ట్ అమౌంట్ పే చేయాలి. ఎంత పే చేస్తున్నాం, 80,000 పే చేస్తున్నాం. చెక్ పే టు ప్రేమ్ కుమార్. ఏకి తీసుకోవాలి, సో F5 తీసుకోవాలి. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? చెక్ పే టు ప్రేమ్ కుమార్ అంటే దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? ప్రేమ్ కుమార్ డెబిట్ సార్, చెక్ క్రెడిట్. ఓకే, బ్యాంక్. సో ఇక్కడ డెబిట్ కదా ఉంది, ప్రేమ్ కుమార్. యాక్చువల్గా ప్రేమ్ కుమార్ కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలి, 2,50,000 ఇవ్వాలి. కానీ ఎంత ఇస్తున్నాను ఇక్కడ, 80,000 ఇవ్వాలి, 1,70,000 ఇవ్వాలి. చెక్ అంటే చెక్లో మన బ్యాంకులో ఎంత ఉంది, 1,50,000 ఉంది. దాని నుంచి 80,000 వెళ్తే బ్యాంకులో ఎంత ఉంటుంది, 70,000 ఉంటుంది. నెక్స్ట్ రెంట్ పెయిడ్. ఏకి తీసుకోవాలి, F5. ఓకే, ఏకిలో తీసుకోవాలి, F5 తీసుకోవాలి. డెబిట్ ఏది క్రెడిట్ ఏది దానిలో? రెంట్ ఏది డెబిట్ ఏది? డెబిట్ ఏది క్రెడిట్ ఏది దానిలో? ఎంత, 5,000. సో క్యాష్ క్రెడిట్. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్. ఏకి తీసుకోవాలి, F6 సార్. F6 తీసుకోవాలి. పైన ఏం చేసాం మనం, ప్రియా ట్రేడర్స్కి సేల్స్ టు ప్రియా ట్రేడర్స్కి 3 లక్షలకు సేల్ చేసినాం. ఓకే, వాళ్ళు ఎంత ఇస్తున్నారు మనకి, 1,20,000 ఇస్తున్నారు. మన బిజినెస్కి ఇన్కమ్ కదా, రిసిప్ట్లో పోస్ట్ చేయాలి. సో ప్రియా ట్రేడర్స్, ప్రియాకి 3 లక్షలు చేసాం, ఆమె 1,20,000 ఇస్తుంది. ఇంకా 1,80,000 మనకి ఇవ్వాలి. క్యాషా? ఓకే, ఇప్పుడు క్యాష్ బ్యాలెన్స్ మళ్ళీ పెరుగుతుంది. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ పేడ్ త్రూ చెక్. ఏకి తీసుకోవాలి, F5 తీసుకోవాలి. సో డెబిట్ ఏమొస్తుంది,
డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది? డెబిట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ క్యాష్, చెక్. చెక్ చెక్ 2500 SBI బ్యాంక్. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఏకి తీసుకోవాలి. F4 సార్. F4 సార్. దాంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ విత్డ్రా కదా, క్యాష్ అకౌంట్ అటాచ్ బ్యాంక్ అకౌంట్. క్యాష్ డెబిట్ సార్, బ్యాంక్ క్రెడిట్. 67,000 ఉంది బ్యాంకులో, దాని నుంచి 20,000 తీసుకుంటున్నాం. 20. నెక్స్ట్ వేజెస్ ఏకి తీసుకోవాలి. F5 సార్. F5 తీసుకోవాలి. సో F5 మనం తీసుకోవాల్సి వస్తుంది. యా డన్. ఇలా మనము ఫస్ట్ 4 ప్రాబ్లమ్స్ ఇలాగే చేయాలి. సపరేట్గా కంపెనీ క్రియేషన్ చేసుకోవాలి, లెడ్జర్ క్రియేషన్ చేసుకోవాలి, అమౌంట్ పోస్టింగ్ చేయాలి. ఓకే, ఎస్కేప్ ఇస్తున్నాం. మనం చేసింటన్నీ చూడాలంటే డే బుక్లో ఉంటాయి. ఒకవేళ నువ్వు అమౌంట్లో ఏమైనా మార్చుకోవాలంటే ఓపెన్ చేసుకొని అమౌంట్లో మార్చుకొని సేవ్ చేసుకోవచ్చు. తర్వాత వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, ఆల్ట్ F1 ఇవ్వండి, ఎక్స్పాండ్ అవుతుంది. సేల్స్ 3 లక్షలు చేశారు, పర్చేజ్ 2,50,000 చేశారు, ఎక్స్పెన్స్ ఇక్కడ 1000, ఇక్కడ 7,500, 50,000 మన ప్రాఫిట్లో ఉన్నాం. 3 లక్షల్లో 2,50,000 పోతే 50,000 ఉంటుంది. ఆ 50,000లో మనము ఎక్స్పెన్స్ ఏముంది, ఇక్కడ 1000, ఇక్కడ 7,500, అంటే 8,500 వెళ్ళిపోగా నెట్ ప్రాఫిట్ మనకి 41,500 వచ్చింది. తర్వాత ఎంఐఎస్ రిపోర్ట్స్, డాష్ బోర్డ్లో వెళ్తే ఎంఐఎస్ రిపోర్ట్స్. సో కరెంట్ అసెట్స్ వాల్యూ, లైబిలిటీస్ వాల్యూ, క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, ఓకే, ఎస్బీఐ బ్యాంక్ బ్యాలెన్స్, మీకు బ్యాలెన్స్ షీట్లో షో చేసేటన్ని ఇక్కడ షో చేస్తాయి. ఇక్కడ మీరు కాన్ఫిగర్ టైల్లోకి వెళ్ళి గ్రాఫ్ రూపంలో చూడవచ్చు, డేటా రూపంలో చూడవచ్చు. ఇక్కడ సేల్స్ ట్రెండ్, బ్యాలెన్స్ షీట్ చూస్తే ఆల్ట్ F1. సో సండే డెప్టర్ వాల్యూ 1,80,000, క్యాష్ బ్యాలెన్స్ 4,84,000 ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ 47,500 ఉంది, క్యాపిటల్ 5 లక్షలు, సండే క్రెడిటర్స్ లైబిలిటీస్ 1,70,000 ఉంది. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్లో వెళ్తే కాంట్రాలో ఏప్రిల్ మంత్లో 2 ట్రాన్సాక్షన్ జరిగాయి, పేమెంట్ 4 ట్రాన్సాక్షన్లు జరిగాయి ఏప్రిల్లో, రిసిప్ట్లో 2 ట్రాన్సాక్షన్ జరిగాయి ఏప్రిల్లో, సేల్స్ వచ్చేసి ఏప్రిల్లో 3 లక్షలు జరిగింది, పర్చేజ్ వచ్చేసి 2,50,000 జరిగింది. కింద గ్రాఫ్ కూడా చూపిస్తుంది గ్రాఫ్. ఇలా మన సర్వీస్ ట్రాన్సాక్షన్ అనేది మనం ఈ విధంగా చేసుకోవాలి. ఇలా ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ప్రాబ్లం ఉందనుకోండి, ఇక్కడ పైన కంపెనీ ఉంది కదా లెఫ్ట్ సైడ్, అక్కడ వెళ్ళి క్రియేట్ చేయండి. నెక్స్ట్ కంపెనీ ఏముంది మనకి ఇక్కడ, రెండో ప్రాబ్లం చూడండి, కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్ ఉంది. సేమ్ ఇక్కడ కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్ ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ అవసరం లేదండి, నార్మల్గా సేవ్ చేసేయండి. యాక్సెప్ట్ సేవ్. మెయింటైన్ అకౌంట్స్, ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో, ఇన్వెంటరీ నో, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నో, ఆన్లైన్ యాక్సెస్ నో, యాక్సెప్ట్ సేవ్. చూసారా, కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్ అని సెలెక్ట్ అయింది. దీంట్లో కూడా చూడండి, డిఫాల్ట్గా ఆల్టర్లోకి వెళ్తే 28 గ్రూప్స్ డిఫాల్ట్గా ఉంటాయి, లెడ్జర్ 2 డిఫాల్ట్గా ఉంటాయి, ఓచర్ టైప్ ఇక్కడ 24 ఓచర్ టైప్స్ డిఫాల్ట్గా ఉంటాయి. మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఎస్కేప్, క్రియేట్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్ళి ఈ ప్రాబ్లంలో స్టార్టింగ్ నుంచి ఏమేమి ఉన్నాయో లెడ్జర్స్ అన్నీ క్రియేషన్ చేయాలి. ఓకే, దీంట్లో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి చెప్పండి. ఇక్కడ మీకు 8 వరకు కనబడుతున్నాయి కదా, 8 వరకు ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి చెప్పండి.
లెడ్జెస్ కౌంట్ చేయండి చూద్దాం. ఎన్ని చెప్పండి, కౌంట్ చేయండి లెడ్జెస్. ఈ ప్రాబ్లం ఎన్ని ఉన్నాయి 7. చెప్పండి, ఒకటి 1 by 1 చెప్పండి. ఫస్ట్ క్యాపిటల్, తర్వాత Purchase పర్చేజ్, and Bharat తర్వాత Traders. భారత్ Sales. ట్రేడర్స్, తర్వాత Sales. సేల్స్, తర్వాత Salaries. Traveling expenses. కుమార్ రాదా, కుమార్ కూడా ఉంది కదా. Kumar also. తర్వాత Rent paid. కెనరా బ్యాంక్, కెనరా బ్యాంక్, రెంట్ పేడ్, Rent paid. General expenses. జనరల్ ఎక్స్పెన్సెస్, జనరల్ Wages, ఎక్స్పెన్స్, furniture, depreciation. Kumar. ఫర్నిచర్, పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్, వేజెస్, ఫర్నిచర్, అప్రిసియేషన్, Depreciation. Repairs, commission paid. రిపైర్స్, కమిషన్ పేడ్. ఇవన్నీ లెడ్జెస్. వీటన్నిటిని క్రియేషన్ చేయాలి. వీటన్నిటిని క్రియేషన్ చేసి మళ్ళీ ఓచర్స్లోకి వెళ్ళి ఎంట్రీస్ పాస్ చేయాలి. అంతే. ఇలా ఆ 4 ప్రాబ్లమ్స్కు మీరు చేయాలి రేపటికి. సో స్టార్టింగ్లో కొంచెం అర్థం కానట్టు ఉంటుంది. డోంట్ వరీ, నిదానంగా చేయండి. వీడియోని 1కి 2 సార్లు చూడండి. ప్రాబ్లం ఏమీ లేదు. నిదానంగా చేయండి. ప్రతిదీ అర్థం చేసుకుంటూ చేయండి. బట్టి కొట్టొద్దండి. బట్టి కొట్టకుండా చేయండి. లాజికల్గా అర్థం చేసుకుంటూ చేయండి సబ్జెక్ట్ని. వీడియోని కంపల్సరీగా మళ్ళీ ఒకసారి చూడాల్సి వస్తుంది. వీడియోని చూడాల్సిందే. ఓకే, ఫస్ట్ టైం చూస్తేనే అర్థం చేసుకోవడానికి మనమేమి రోబోలు కాదు, మనుషులం. కొంచెం టైం పడుతుంది. కంపల్సరీగా నేర్చుకుంటారు. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉంది సార్. రిమైనింగ్ వర్సెస్ మా ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. మెటీరియల్స్ వచ్చాయా? మెటీరియల్స్ రీచ్ అయినాయా ఎవరికైనా? ఇంకా కాలేదు సార్. రిమైనింగ్ పర్సన్స్ రాలేదు సార్ ఇంకా అందరు ఆర్డర్ పెట్టుకున్నారు అందరూ? పెట్టినాం సార్.